ఓవైపు హెచ్సియు భూముల్లో రేవంత్ సర్కారు పర్యావరణ విధ్వంసంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రావడం లేదు. అక్కడ అడ్డగోలుగా చెట్లు నరికివేసి వన్యప్రాణాలకు నిలువ నీడవ లేకుండా చేస్తున్న హస్తం లీడర్లు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. హెచ్సియు భూముల్లో రేవంత్ ప్రభుత్వం చేస్తుంది పర్యావరణ విధ్వంసం కాదని, అది అభివృద్ధి అని చెప్పుకొచ్చారు ఎంపీ మల్లు రవి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక హెచ్సిఈలో చదువుతున్న నార్త్ ఇండియా విద్యార్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు వాళ్లపై కేసులు పెడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దేశమంతా రేవంత్ సర్కారుపై నిప్పులు చెరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఈ కవరింగ్ ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. అందుకే మల్లు రవి దిగజారుడు వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చిన భూమిని ఎవరికైనా వస్తే వెంటనే దాని పొజిషన్ తీసుకోవాలి. కాబట్టి పొజిషన్ తీసుకుంటుంటే అక్కడేదో అన్యాయం జరిగిపోతుందని, లేకపోతే దీని మీద ఇచ్చినటువంటి సోషల్ మీడియా వాళ్ళంతా గుజరాత్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు, హెచ్సిసిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ మంది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని చూడలేక పెద్ద ఎత్తున వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఆ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన భూమిని ఎవరికైనా వస్తే వెంటనే దాని పొజిషన్ తీసుకోవాలి. కాబట్టి పొజిషన్ తీసుకుంటుంటే అక్కడేదో అన్యాయం జరిగిపోతుందని, లేకపోతే దీని మీద ఇచ్చినటువంటి సోషల్ మీడియా వాళ్ళంతా గుజరాత్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు, హెచ్సిసిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ మంది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని చూడలేక పెద్ద ఎత్తున వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఆ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. హెచ్సియు భూముల్లో రేవంత్ సర్కారు పర్యావరణ విధ్వంసంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రావడం లేదు. అక్కడ అడ్డగోలుగా చెట్లు నరికివేసి వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా చేస్తున్న హస్తం లీడర్లు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. హెచ్సియు భూముల్లో రేవంత్ ప్రభుత్వం చేస్తుంది పర్యావరణ విధ్వంసం కాదని, అది అభివృద్ధి అని చెప్పుకొచ్చారు ఎంపీ మల్లు రవి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక హెచ్సిఈలో చదువుతున్న నార్త్ ఇండియా విద్యార్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు వాళ్లపై కేసులు పెడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దేశమంతా రేవంత్ సర్కారుపై నిప్పులు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఈ కవరింగ్ ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. అందుకే మల్లు రవి దిగజారుడు వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.